తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక అన్ని పార్టీల గురి పార్లమెంట్ స్థానం మాత్రం పూర్తిగా మల్కాజ్గిరి పైనే ఉంది. ఇక మల్కాజ్గిరికి సంబంధించి ఇప్పటికే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం సీఎంగా ఉన్నారు. ఆ సీఎం సెంటిమెంట్ని ఇక మిగతా ప్రతిపక్ష పార్టీలు ఆ సెంటిమెంట్ని కొనసాగించేలా ముందుకు తీసుకెళ్లేలాగా కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఇక బీజేపీకి సంబంధించి పూర్తిగా మల్కాజ్గిరి స్థానాన్ని ఖచ్చితంగా ఇక్కడ గెలిచి నిలబెట్టుకోవాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే సీనియర్ లీడర్గా ఉన్న ఈటెల రాజేందర్ని అక్కడ పోటీలోకి దించాలి. అక్కడ పోటీలో దించిన తర్వాత ఆయన గెలిచిన తర్వాత ఒకవేళ మరొకసారి సెంట్రల్లో ఇక బీజేపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా ఇవ్వాలి. ఆ ఇవ్వడం వల్ల పూర్తిగా బీసీలకు ఒక మనము తెలంగాణలో ఒక మంచి ప్రాతినిధ్యం ఇచ్చే పరిస్థితి అయితే గతంలో మనం చెప్పుకున్నట్టు బీజేపీకి సంబంధించి ఇప్పటికే బీసీలను ముఖ్యమంత్రిగా బీసీ క్యాండిడేట్ని ముఖ్యమంత్రిగా చేస్తానన్న బీజేపీ ఒక క్లియర్ ఇండికేషన్ ఇవ్వబోతుంది. ఇక ఈటల రాజేందర్కి ఇక్కడ ఇవ్వడం వల్ల కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం వల్ల పూర్తిగా రానున్న ఎలక్షన్లో కూడా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని మరొకసారి క్లియర్ ఇండికేషన్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. మరొక వైపు ఇక బీజేపీకి సంబంధించి ఇప్పటికీ అక్కడ సానుకూలమైన అంశాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే అక్కడ ఎక్కువగా నార్త్ ఇండియన్ పీపుల్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి కొంత అడ్వాంటేజ్ కాబోతుంది అనేది కూడా ఇక బీజేపీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. మరొక వైపు ఇక బీఆర్ఎస్కి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ని రంగంలోకి దించాలి. కేటీఆర్ని రంగంలోకి దించడం వల్ల అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇక పార్లమెంట్ పరిధిలో ఇక ఎక్కువ స్థానాలు గెలుపొందే విధంగా అక్కడ గెలిచి ఇక దాదాపు దేశవ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ యొక్క స్ట్రెంత్ ఏందో తెలియజెప్పాలని కూడా పూర్తిగా బీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరొక వైపు ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ కు కలిసి వచ్చే అంశం ఏంటంటే పూర్తిగా ఈ పార్లమెంట్ పరిధిలో అత్యధిక స్థానాలను కూడా అసెంబ్లీ స్థానాలను కూడా బీఆర్ఎస్ ఇక్కడ కైవసం చేసుకున్న నేపథ్యంలో కేటీఆర్ని అక్కడ నిలబెట్టి గెలిచి ఏదైతే రేవంత్ రెడ్డి సెంటిమెంట్ని కూడా రానున్న ఎలక్షన్లో కూడా ఆ సెంటిమెంట్ని ఖచ్చితంగా ఇక్కడ కొనసాగించాలనేది కూడా బీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరొక వైపు ఇక కాంగ్రెస్కు సంబంధించి ఇక ఇప్పటికే అది సిట్టింగ్ స్థానంగా ఉంది. ఆ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగోలా అయినా ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. ఇక ఎక్కువగా దాదాపు 17 స్థానాలలో దాదాపు 15 స్థానాలు ఇక్కడ గెలిచి ఇక కేంద్రానికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించి ఇక్కడ నుండి ఎక్కువ అధిక స్థానాలను ఇచ్చి ఒక గిఫ్ట్ ఇవ్వాలని కూడా ఇక రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే మైనంపల్లి హనుమంతరావుకి టికెట్ ఇవ్వడం వల్ల అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నట్టు కూడా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, గత ఎమ్మెల్యే కూడా అతనే ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఖచ్చితంగా ఆయనకు మల్కాజ్గిరి నుంచి టికెట్ ఇస్తే గెలుస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు ఇక రోహిన్ రెడ్డి ఇక రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఖచ్చితంగా రోహిన్ రెడ్డికి అక్కడ నుండి టికెట్ ఇస్తారు, టికెట్ ఇచ్చి గెలిపించుకుంటారు అనేది కూడా ఒక చర్చించుకుంటున్నారు. మొత్తానికైతే ఎవరికి టికెట్లు వస్తాయనేది పక్కన పెడితే అక్కడ అన్ని పార్టీల యొక్క దృష్టి మాత్రం ఖచ్చితంగా అక్కడ గెలిస్తే రానున్న ఎలక్షన్లలో ఖచ్చితంగా ఏదైతే అధికారాన్ని చేపట్టవచ్చు అనేది మాత్రం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మల్కాజ్గిరి అనేది మాత్రం ఇప్పుడు హాట్ సీటుగా కనబడతా ఉంది రాష్ట్రంలో.